అగ్నివీర్ వాయు ఉద్యోగాలపై అవగాహన యువతకు అవగాహన అవసరమని సెడశ్రీ సిఐఓ బివి ప్రసాదరావు అన్నారు. 17 సంవత్సరాల 6 నెలల నుండి 21 సంవత్సరాల లోపు యువతి యువకులు అగ్నివీర్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయుసేనలో జాయిన్ అయ్యే వారి కోసం ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారులు రిక్రూటింగ్ స్టాఫ్ కార్పొరల్ ఎన్ సందీప్ దేవ్కాంతా మిశ్రా డిఫెన్స్ సివిలియన్ నర్సింగ్ యాదవ్ శ్రీకాకుళం చేరుకుని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల మహిళా డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఐటీఐలలో యువతకు అవగాహన శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సిఈఓ బివి ప్రసాదరావు మాట్లాడుతూ సికింద్రాబాద్ ఎయిర్ ఫోర్స్ నుండి రిక్రూటింగ్ ఆఫీసర్ యువతతో ముఖాముఖిగా యువతతో చర్చించడం జరిగింది అని, ఇందులో కళాశాల ప్రిన్సిపల్ ఎన్సీసీ అధికారి పోలి నాయుడు, జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధా, టూరిజం ఆఫీసర్ నారాయణరావు అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. 3 జూలై 2004 నుంచి 3 జనవరి 2008 ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నారు అందరూ. ఎస్ఎన్ఓ అంటే మీ అందరూ ఈ జాబ్స్ ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, క్వాలిఫికేషన్ క్లియర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ అండ్ హైట్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్ 152 సెంటీమీటర్స్ ఉండాలి, మేల్ క్యాండిడేట్స్ 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు అగ్రికల్చర్ స్కీమ్ లో మీకు సర్వీస్ ఎట్లా ఉంటుంది అండ్ మీకు దీని లోపల 4 ఇయర్స్ లైఫ్ ఎట్లా ఉంటుంది, మీ బెనిఫిట్స్ ఏంటి, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ మీ బెనిఫిట్స్ ఏంటి. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జాబ్ 25% ఎట్లా ఉండాలి, వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నేను క్లియర్ చేస్తాను. ఓకే, మీరు ఎవరైనా అగ్రికల్చర్ ఎవరైనా ట్రై చేస్తారు అగ్రికి? ఓకే గుడ్. ఇప్పుడు మీ అందరికీ తెలుసా నోటిఫికేషన్ వచ్చిందని అప్లై చేశారా? ఫేజ్ 1 ఏ విధంగా మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి ఆల్రెడీ వెరిఫికేషన్ ఏం వస్తుంది. ఫేజ్ 2 ఫేజ్ 3 no marks, only qualification examination, qualified examination. Okay, phase 1 examination అయిపోయిన తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి వాళ్ళ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి phase 2 కోసం అడ్మిట్ కార్డ్ వస్తుంది. phase 2 అండ్ phase 3 మీ ఏఎస్సీస్ అంటే మీ దగ్గర ఏది ఏఎస్సీ ఉందో ఏపీ సెలక్షన్ సెంటర్ అంటే మీ దగ్గరలో ఉన్నది ఆంధ్ర తెలంగాణకి ఓన్లీ 12 ఏపీ సెలక్షన్ సెంటర్ ఉందన్నమాట. ఇక్కడ మీరు వెళ్తారు అండ్ మీ దగ్గర భువనేశ్వర్ ఉంటుంది. ఎస్ఓ భువనేశ్వర్ కూడా వెళ్ళచ్చు. మీ దాంట్లో ఆప్షన్స్ ఇస్తాను మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారని చెప్పి. ఓకే, అండ్ మీరు ఎప్పుడైతే సెలక్షన్ సెంటర్ వెళ్ళారో అక్కడ మీకు సేమ్ డేలో మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ కి 7 మినిట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కి 8 మినిట్స్ టైమింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆర్మీ ఎంతమందికి ఆర్మీ అయితే ఓన్లీ 5 మినిట్స్ తెలుసా ఎంతకి ఓన్లీ ఫర్ 4 ఇయర్స్ 6 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ పోగా 3.5 ఇయర్స్ అనేది పోస్టింగ్ కోసం ఓన్లీ సింగిల్ పోస్టింగ్ వెళ్తారు. అండ్ ఈ ట్రైనింగ్ లో మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పటి నుంచి మీకు పేమెంట్స్ అనేవి ఫీల్ అవుతాయి అన్నమాట. పేమెంట్స్ 33, థర్డ్ ఇయర్ 36.5, ఫోర్త్ ఇయర్ 40,000 per month అనేది పేమెంట్ వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ మీరు ఎక్కడైతే పోస్టింగ్ వెళ్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అన్నాడు జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ లేదనుకుంటాం. జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు అక్కడ హార్డ్ ఏరియా అలవెన్సెస్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. మీకు అలవెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో 10,000 ఉందన్నమాట. అంటే మీకు 30,000 పేమెంట్ వస్తుంది ప్లస్ 10,000 రూపీస్ అంటే 40,000 రూపీస్ మీకు ఫస్ట్ ఇయర్ లోనే 7 మంత్స్ వచ్చాయి. అంటే 6 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 7 మంత్స్ ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీకు 40,000 పేమెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ పోస్టింగ్ వెళ్తారో అండ్ అలాగే ఇండియాలో చాలా చోట్ల కొన్ని చోట్ల 2,000 కొన్ని చోట్ల 5, 6 అట్లా చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట. దాని ప్రకారం మీ పేమెంట్స్ కి ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేవి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అగ్నివీర్ ఆర్మీ, అగ్నివీర్ నావీ ఎలానో వాయు కూడా అలానే ఉంది. దానికి సంబంధించి వివరాలు ధన్యవాదాలు. ఇప్పుడు సెక్రటరీ సిఇఓ ప్రసాదరావు గారు డిఫెన్స్ అంటే శ్రీకాకుళం జిల్లాకి లక్ష్మీను ఇంకా సార్ చెప్పారు. గతంలో మీరు సార్ చెప్పినట్టు గతంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేది ఇప్పుడు అగ్నివీర్ అని చెప్పి ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది. అంతగా పొరలు చెప్పాడు. ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆర్మీ అంటారు అంతే కదా. మీ టార్గెట్ అంతా కూడా ఎంతసేపు ఆర్మీ అంటారు. ఆర్మీ అనే కాదు, ఇంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు చెప్పారు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అప్లై చేస్తున్నారు, మిగతా కూడా అప్లై దీంట్లో. ఎందుకంటే ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆర్మీలో ఫిజికల్ టెస్ట్ పెడతారు. అంటే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, హైట్ వెరిఫికేషన్, తర్వాత రన్నింగ్, ఆ తర్వాత మెడికల్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ ఎవరైతే మెడికల్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే హెడ్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఫస్ట్ అయితే
వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అంతే కదా మీరు చెప్పారు, మనకి భువనేశ్వర్లో ఉంటుంది, నెక్స్ట్ సికింద్రాబాద్ ఉంటుంది సార్. సికింద్రాబాద్ మనకి ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు పక్కన